Next, algebraic expression. So what is meant by an algebraic expression? So it is a combination of constants, variables, and mathematical operation. So just in ledu. So we have constant variables and combined with mathematical operations. Either of expression. So expression with combination of addition, subtraction, multiplication, like 7x cube, for example, 7x cube, 3y square. So these are called an algebraic expression. Like 7x cube plus 3y square, 2x plus 5y. So these are called algebraic expressions. And now, what is a polynomial? So, a polynomial is a algebraic expression made up of variables like x, numbers, and powers of variables that are non-negative integers. Okay. So, ఏంటంటే polynomial is an algebraic expression. Like it is an algebraic expression made up of variables. We know what is a variable and constants and powers also. అండ్ ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. సో ఇక్కడ ఏంటంటే ఏ పవర్ అయినా సరే ఇట్ షుడ్ బి ఓన్లీ పాజిటివ్. అది నెగటివ్ ఉంది అంటే ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. ఓకే. సో వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్? సో మనం డిగ్రీ ఆఫ్ టర్మ్ నేర్చుకున్నాం కదా. సిమిలర్గా డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏంటంటే ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఎనీ టర్మ్. ఇక్కడ వి హ్యావ్ 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఎనీ టర్మ్? ఇక్కడ వి హ్యావ్ పవర్ 0 కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 4. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ హియర్? 4. దెర్‌ఫోర్ ద డిగ్రీ ఈస్ 4. ఓకే. సో టైప్స్ ఆఫ్ పాలినామియల్స్. సో టైప్స్ ఆఫ్ మన పాలినామియల్ టైప్స్‌ని మనం 2 కేసెస్ కింద డివైడ్ చేసాం. ఏంటి అంటే బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ బేస్డ్ ఆన్ డిగ్రీ. ఓకే. సో బేస్డ్ ఆన్ టర్మ్స్ తీసుకుందాం. సో వి నో దట్ 1 టర్మ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే మోనోమియల్. బికాస్ మోనో రిఫర్స్ టు 1. ఓకే. అండ్ అలాగే బైనోమియల్, ద పాలినామియల్ హావింగ్ 2 టర్మ్స్. ఇక్కడ ఏంటంటే 7x అనేది ఒక టర్మ్, 5 అనేది ఒక టర్మ్. ఓకే. సో 5 అనేది కాన్స్టెంట్ అయినా సరే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ టర్మ్ ఓన్లీ. ఓకే. అండ్ ట్రైనోమియల్, ట్రై మీన్స్ 3. దెర్‌ఫోర్ వి హావ్ 3 టర్మ్స్. ఓకే. అండ్ అలాగే టైప్స్ ఆఫ్ పాలినామియల్ బేస్డ్ ఆన్ డిగ్రీ. సో డిగ్రీని బేస్ చేసుకొని మనం పాలినామియల్ టైప్స్‌ని చూద్దాం. జీరో పాలినామియల్. సో పాలినామియల్ హ్యావింగ్ నో డిఫైన్డ్ డిగ్రీ. సో ఎగ్జాంపుల్ 0. సో 0 ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాస్ ఎ పాలినామియల్. దానికి ఒక డిగ్రీ ఉంటదా? ఉండదు. సో దేర్‌ఫోర్ దిస్ ఈస్ కాల్డ్ జీరో పాలినామియల్. కాన్స్టెంట్ పాలినామియల్. సో పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 0 అనమాట. సో ఎనీ కాన్స్టెంట్ టర్మ్ ఈస్ ఆల్వేస్ హ్యావింగ్ ఎ డిగ్రీ 0. ఓకే. సో మనకేంటంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే లైక్ 7 ఇంటూ ఎక్స్ పవర్ 0. ఓకే. సో ఎక్స్ పవర్ 0 అని రాయొచ్చు. సో అప్పుడేమవుతుంది? ఎనీథింగ్ పవర్ 0 విల్ బి కన్సిడర్డ్ యాస్ 1 కదా. దేర్‌ఫోర్ 7 ఇంటూ 1 ఈస్ ఈక్వల్ టు 7. ఓకే. సో దేర్‌ఫోర్ ద పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 0 అనమాట. అండ్ లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి? పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ 1. ఓకే. సో దేర్‌ఫోర్ హియర్ 7x పవర్ 1. 7x పవర్ 1 minus 8. And quadratic polynomial. So quadratic polynomial అంటే having degree 2. And similarly ఇక్కడ ఏముంది? 7x² plus 6x minus 4. Okay. And a cubic polynomial having degree 3. Therefore 7x³ plus 5x² plus 9. So you can observe the standard definition. Like linear polynomial మనం ax plus b కింద రాయొచ్చు. And quadratic polynomial మనం x² plus bx plus c కింద రాయొచ్చు. అండ్ క్యూబిక్ పాలినామియల్ మనం ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డిఎం రాయొచ్చు. ఓకే. నెక్స్ట్, సో వాట్ ఈస్ మీన్ బై ఎ జీరో పాలినామియల్? సో జీరో ఆఫ్ ఎ పాలినామియల్. ఓకే. సో జీరో ఆఫ్ ఎ పాలినామియల్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ద పాలినామియల్ బికమ్స్ జీరో. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పాలినామియల్ ఉంది. సో పాలినామియల్ మనం జీరోకి ఈక్వల్ చేయాలి. సో అంటే ఏ యొక్క టర్మ్స్ పాలినామియల్ తీసుకుంటే ఆ ఎక్స్ప్రెషన్ అనేది జీరోకి ఈక్వల్ అవుద్ది అనేదే జీరో ఆఫ్ పాలినామియల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? x² - 4. సో x² - 4 మనం రాసుకోవచ్చు, x+2 రాసుకోవచ్చు అండ్ x-2 రాసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఈ 2 జీరో అవ్వాలి. ఈ 2 జీరో అవ్వాలి అంటే సో దేర్‌ఫోర్ x+2 కూడా జీరో అవ్వాలి అండ్ అలాగే x-2 కూడా జీరో అవ్వాలి. ఓకే. సో దేర్‌ఫోర్ x+2ని జీరో అవ్వాలంటే x ఏమవుతుంది? -2 అవుతుంది అండ్ x ఏమవుతుంది? +2 అవుతుంది. దేర్‌ఫోర్ x కెన్ టేక్ ద వాల్యూస్ ఆఫ్ 2 అండ్ -2. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ x², సో సారీ ఈ 2 అండ్ -2 ఆర్ ది జీరోస్ ఆఫ్ x² - 4. సో దీన్ని మనం ఎలా చెక్ చేయొచ్చు అంటే x² - 4 కదా. సో ఇక్కడ మనం 2 రిప్లేస్ చేస్తే లైక్ 2² - 4 దట్ ఈస్ 4 - 4 దట్ ఈస్ 0.
అండ్ -2 కూడా మనం తీసుకుంటే -2 స్క్వేర్ దట్ విల్ బి 4 ఓన్లీ. దేర్‌ఫోర్ అప్పుడు కూడా 4 - 4 0. ఓకే. సో, కాబట్టి దీన్ని మనం జీరోస్ ఆఫ్ ది పోలినామియల్స్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే ఏదో ఒక ఎక్స్‌ప్రెషన్‌ని మనం 0కి ఈక్వల్ చేస్తే ఓకే. వాటి నుంచి వచ్చే రూట్స్ ఆర్ వాల్యూస్ ఆర్ కాల్డ్ జీరోస్ ఆఫ్ పోలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ బట్ ఇఫ్ యూ హ్యావ్ 2 టర్మ్స్ సారీ 3 టర్మ్స్. సో, 3 టర్మ్స్ ఉంటే అది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే సో, దాన్ని మనం ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. ఓకే. సో, హియర్ వి హావ్ ఎ క్వాడ్రాటిక్ పోలినామియల్ దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో, దీన్ని మనం ఎలాగా సాల్వ్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ ఆడేమంటున్నాడంటే ఇఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ద సమ్ ఆఫ్ ది జీరోస్ సో, ఇక్కడ ఏంటంటే ఆల్ఫా బీటా జీరోస్. ఓకే. సో, ఆల్ఫా బీటా ఆర్ ఇట్స్ జీరోస్ దెన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఓకే. సో, కానీ ఇక్కడ ఆల్ఫా బీటా ఏంటో మనం చూద్దాం. ఓకే. ఎప్పుడైనా సరే ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ ఉంది అంటే మనం దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి ఫస్ట్. సో, దేన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం అంటే వి విల్ గెట్ ఇంటూ సి టర్మ్. ఓకే. సో, హియర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ డీఎక్స్ ప్లస్ సి కదా! సో, ఇక్కడ బి ఏంటి -5 అండ్ సి ఏంటి 6 అండ్ ఏ ఈక్వల్ టు 1. ఓకే. సో, అయితే మనం సి టర్మ్‌ని మనం ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో, ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో, 1 ఇంటూ 6, 2 ఇంటూ 3 అండ్ 3 ఇంటూ 2, 6 ఇంటూ 1. సో, ఇక్కడ మనం గమనిస్తే వి విల్ 2 ఇంటూ 3 అన్నా, 3 ఇంటూ 2 అన్నా ఇట్ మీన్స్ ఒకటే కదా! కాబట్టి మనం ఇక్కడేంటంటే సో, ఆల్వేస్ ద బీటర్ షుడ్ బి రిలేటెడ్ బై అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ టు దీస్ నంబర్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 3, 2 ఉంది. సో, 3, 2 యొక్క ఆపరేషన్స్ ఏంటి? లైక్ -3 + 2 అయ్యుండాలి. లేదా -2, -3, -2 అలానే 3 + 2 అండ్ అలాగే మైన మైనస్ -2 + 3. ఓకే. సో, ఇలాంటి యొక్క కాంబినేషన్స్‌లో ఈ బి టర్మ్ అనేది మనకి మ్యాచ్ అయ్యుండాలి. ఓకే. సో, అలా మ్యాచ్ అయ్యేలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే. సో, చూద్దాం ఇప్పుడు. సో, వి హావ్ 3 అండ్ 2. సో, మనం ఇప్పుడు ఏం చేద్దాం? సో, వి హావ్ హియర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x + 6. సో, మనకు తెలుసు 6 యొక్క ఫ్యాక్టర్స్ లైక్ 3, 2. సో, సింప్లీ మనకు తెలుసు 5 ఏంటి 3 + 2 చేస్తే మనకి 5 అవుతుంది. బట్ హియర్ వి హావ్ నెగెటివ్ సైన్. సో, కాబట్టి మనం ఏంటంటే దీన్ని కూడా నెగెటివ్ సైన్ తీసుకోవాలి. సో, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x అండ్ అలాగే -2x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఓకే. సో, మనం గమనిస్తే ఈ 2 టర్మ్స్‌లో ఏం కామన్ ఉన్నాయి? x కామన్ ఉంది. దేర్‌ఫోర్ x - 3 అండ్ అలాగే ఈ 2 టర్మ్స్‌లో మనకి ఏం కామన్ ఉంది? ఇక్కడ x ఉంది. బట్ ఇక్కడ x లేదు. బట్ వి హావ్ కాన్స్టెంట్. మనకు కాన్స్టెంట్ కామన్ ఉంది. అదే -2. సో, -2 కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది? x అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మైనస్ సైన్ అవుతుంది. ఎందుకంటే ఈ మైనస్‌ని మనం కామన్ తీసాం కాబట్టి ఈ ప్లస్ అనేది ఇక్కడ మైనస్ అవుతుంది. ఓకే. సో, అప్పుడు కూడా x - 3 అవుతుంది. సో, ఇప్పుడు మీరు వెరిఫై చేస్తే -2 ఇంటూ x దట్ ఈస్ -2x అండ్ -2 ఇంటూ -3 దట్ ఈస్ +6. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ దట్ ఈస్ ప్లస్. ఓకే. సో, దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? ఈ రెండిట్లో కూడా x - 3 మనం కామన్ తీసుకోవచ్చు. ఓకే. సో, x - 3 మనం కామన్ తీస్తే ఇంకేముంటుంది? x - 2 ఉంటుంది. ఓకే. సో, మనకి ఈ ఫార్ములా వచ్చింది కదా! సో, ఈ ఫార్ములాకొస్తే వి హావ్ టు సే దట్ x - 3 ఈక్వల్స్ టు 0 అండ్ అలాగే x - 2 ఈక్వల్ టు 0 టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ పోలినామియల్. సో, x - 3 ఈజ్ ఈక్వల్ టు 0 అప్పుడు x ఏమవుతుంది? 3 అవుతుంది. అండ్ అలాగే x - 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఏమవుతుంది? 2 అవుతుంది. ఓకే. సో, దేర్‌ఫోర్ వి నో దట్ రూట్స్ ఆర్ 3 అండ్ 2. ఓకే. మనకు అర్థమైంది ఏంటంటే ఆల్ఫా అండ్ బీటా ఆర్ 3 అండ్ 2. సో, ఆల్ఫా, బీటా ఎంత? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2. సో, వాళ్ళేమంటున్నారంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b బై ఏ అండ్ ఆల్ఫా, బీటా ఈక్వల్ టు సి బై ఏ అంటున్నారు. సో, మనం వెరిఫై చేద్దాం. లైక్ సో, మనకు ఆల్రెడీ తెలుసు హియర్ ఏ ఎంత? ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు -5, -5 and c is equal to 6. Okay. So, alpha plus beta is equal to -b by a. So, what is alpha? Alpha is 3
and beta is 2, that is 5 వచ్చింది కదా. And what is minus b? So b అంటేనే -5. So minus b అంటే that is minus of -5. Okay, a ఎంత 1, that is 5. So therefore alpha plus beta is equal to minus b by a. Okay, and we will see product of roots. So here alpha beta అంటే product of roots కదా, వాళ్ళు ఏమంటున్నారు c by a అంటున్నారు. సో లైక్ 3 into 2 అండ్ అలాగే 3 into 2 ఎంత 6. Here c value anta, c value itself is 6, that is 6 by 1, it will be 6. Therefore we can say that alpha plus beta is equal to minus b by a, and alpha beta is equal to c by a. Okay, next మనం టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని పాయింట్స్ ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఓకే polynomials. So here given, okay, degree of a polynomial. The highest power of x in p of x is called the degree of polynomial. Okay, so ఏదైనా highest power ఉంటే ఆ polynomial దాన్ని మనం డిగ్రీ అనుకుంటాం, డిగ్రీ అంటాం. ఓకే, సో హియర్ 4x plus 2 లో దట్ ఈస్ డిగ్రీ 1, ఎందుకంటే ద x హ్యావింగ్ ద పవర్ 1. అండ్ అలాగే 2y² minus 3y plus 4 లో y హ్యావింగ్ డిగ్రీ 2, therefore the degree will be 2. అండ్ అలాగే 5x³ minus 4x² plus x minus root 2 లో the power of x is 3, therefore degree is 3. Okay, next a polynomial of degree, and one more thing here, expressions like 1 by x minus 1, root x plus 2, and 1 by x square plus 2x minus 3 are not polynomials. ఎందుకు polynomials కాదు అంటే these are having negative power. Okay, సో ఏదైతే ఏ ఎక్స్ప్రెషన్కి అయితే ఏ polynomial అయితే నెగిటివ్ పవర్ ఉంటుందో దట్ నాట్ కన్సిడర్డ్ as polynomials. ఓకే, సో ఇలాంటివి ఏంటంటే మనకి మల్టిపుల్ చాయిస్లో వచ్చే అవకాశం ఉంది. లైక్ 3 polynomials ఇచ్చి and they will write 1 by x minus 1, so which is not a polynomial అనే క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ లీనియర్ polynomial. ఏ polynomial of degree 1 is called linear polynomial. సో వీటన్నిటికీ ఏంటంటే x having power 1, x కానీ y కానీ z కానీ they all having power 1, therefore called linear polynomials. Okay, so and here polynomials such as 2x plus 5 minus x square and x³ plus 1 ఇవి ఏంటంటే లీనియర్ polynomials కాదు. ఎందుకు అంటే సో స్టార్టింగ్లో మనకి ఇక్కడ x ఉంది, x పవర్ 1 ఉంది, కాబట్టి ఇది లీనియర్ polynomial అంటే కాదు. సో మొత్తం యొక్క polynomialలో హైయెస్ట్ పవర్ అనేది 1 అవ్వాలి. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆల్రెడీ x² కి 2 ఉంది కదా, సో x having a power 2, therefore it will be a quadratic polynomial, not a linear polynomial. సో మనం వీటి యొక్క ఆర్డర్ కూడా తెలుసుకోవాలి. And a polynomial of degree 2 is called quadratic polynomial. The name quadratic has been derived from the word quadrate. Okay, means square. So similarly, x having a power 2 unte, y having a power 2 unte, they are considered as polynomials. Okay, so these are the examples of quadratic polynomials. And like a polynomial having a degree 3 is called a cubic polynomial. So మనం already discuss చేసాం దీన్ని. Next. Okay, so already so these are the examples of cubic polynomial, like a 2 minus x cube, root 2 x cube. Okay, so and the standard form of the polynomial, so like a cubic polynomial and ax³ plus bx square plus cx plus d. Here a, b, c, d are constants which are having real numbers. So and x³ will be the highest term ఎందుకంటే అది cubic polynomial. Okay, now we will get into what is the value of like a zero of a polynomial. So what is a zero of a polynomial? So ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వాడు ఏమంటున్నాడు, సో if p of x is a polynomial in x, if k is any real number, then the value obtained by replacing x by k in p of x is called the value of p of x at x is equal to k and is denoted by p of k. For example, here p of x equals to x square minus 3x minus 4 ఉంది. సో ఇది ఏంటంటే జనరలైజ్డ్ ఎక్స్ప్రెషన్, బట్ మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎ పర్టికులర్ నెంబర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1. సో p of x వాల్యూ, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p of x at x is equal to 1 అన్నారు అనుకోండి. సో దాన్ని మనం ఎలా చేస్తామంటే
పి ఆఫ్ 1 ఎందుకంటే ఇక్కడ ఏంటి ఎక్స్ అనేది దేని సో ఎక్స్ వాల్యూలో మనం ఏం తీసుకుంటున్నాం 1 తీసుకుంటున్నాం కాబట్టి ఎక్స్ ప్లేస్లో 1 కూడా వేయాలి సో లైక్ 3 ఇంటూ 1 minus 4 therefore 1 minus 3 minus 4 okay so that is minus 6 so therefore p of 1 ఎంత మైనస్ 6 సో సిమిలర్లీ సో దీన్నే వాడు ఎలా చెప్పాడు అంటే సో ఇక్కడ k అనేది ఏదైనా రియల్ నెంబర్ అయితే ఇక్కడ 1 మనం తీసుకున్నాం వాడు k తీసుకున్నాడు సో దెన్ ద వాల్యూ అబ్టైన్డ్ బై రిప్లేసింగ్ ద x బై k సో ఇక్కడ మనం x ని మనం 1 తో రిప్లేస్ చేసాం ఒకవేళ k తో రిప్లేస్ చేస్తే సో అదేంటంట p ఆఫ్ x వాల్యూ ఎట్ k అనమాట at x is equal to k సో ఎక్కడ x is equal to 1 లాగా సో x is equal to k and that can be represented by p of k okay so this is one kind of expressing the polynomial at a particular point అనమాట నెక్స్ట్ సో జీరో ఆఫ్ ఎ polynomial మనకి తెలిసిందే కదా సో polynomial అంటే లైక్ we have ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ని మనం జీరోకి ఈక్వల్ చేసి దాన్ని మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ జీరో ఆఫ్ ఎ polynomial మనం ముందు ముందు తెలుసుకుందాం సో ఇక్కడ సో ఇన్ జనరల్ ఇఫ్ k is equal to 0 of p of x is equal to ax plus b then p of k is equal to ak plus b and that is k is equal to minus b by a of the linear polynomial ax plus b is minus b by a సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ax plus b ఇచ్చాడు దీన్ని p of x అనుకుందాం సో బట్ మనకి తెలుసు కదా లైక్ వాడు ఏమంటున్నాడంటే ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఇది జీరో అయ్యింది సో ఇది జీరో అయింది ఆ జీరో అయ్యే వాల్యూ కే అనుకుందాం అంటే పి ఆఫ్ కే దగ్గర ఏఎక్స్ ప్లస్ బి అనేది జీరో అయింది కదా సో పి ఆఫ్ కే అంటే మనం ఏంటి ఎక్స్ ప్లేస్లో కే వేయాలి సో దేర్ ఫోర్ ఇట్ విల్ బి ఏకే ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో మనకి ఇక్కడ కే వాల్యూ కావాలి సో కే వాల్యూ కావాలి అంటే బి ఇక్కడ ఎడిషన్ అవుతుంది అక్కడికి వెళ్తే మైనస్ అండ్ అలాగే ఇక్కడ మల్టిప్లికేషన్ అక్కడికి వెళ్తే డివిజన్ దేర్ ఫోర్ ఆ కాన్స్టెంట్ ఏంటి మైనస్ బి బై ఏ సో ఇక్కడ ఏంటంటే ఈ జీరో ఆఫ్ ద పాలినామియల్ మనం డైరెక్ట్గా తెలుసుకోవచ్చు అంట ఎలా సో జీరో ఆఫ్ ఎ పాలినామియల్ దట్ ఈస్ మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ సో ఈ యొక్క రిలేషన్ మనం డైరెక్ట్గా యూజ్ చేసి మనం జీరో ఆఫ్ ఎ పాలినామియల్ మనం కనుక్కోవచ్చు సో therefore ఇక్కడ మైనస్ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అంటే దట్ ఈస్ బి సో therefore that is minus b and అలాగే what is the coefficient of x యొక్క coefficient ఏంటి a therefore minus b by a so here both are same this is the relation between the zero and the terms of a polynomial okay next so geometric measuring of zeros సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకు ఒక రిలేషన్ ఇచ్చాడు దాన్ని మనం గ్రాఫికల్గా జామెట్రికల్గా మనం ఎలా ఇచ్చేయగలమో చూద్దాం సో హియర్ వి హ్యావ్ y ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 ఓకే మనం దీన్ని జోగ్రఫికల్గా లైక్ గ్రాఫ్లో మనం గ్రాఫికల్గా ఎలాగా రిప్రజెంట్ చేద్దాం చూద్దాం సో we don't know about the values of y and x okay so we will see for example the graph of y equals to 2x plus 3 is a straight line passing through the points minus 2 minus 1 2 7 so therefore minus 2 ఇక్కడ మనం ప్లేస్ చేస్తే వచ్చేది -1 and అలాగే 2 ప్లేస్ చేస్తే వచ్చేది వాల్యూ 7 so from figure 2.1 you can see that graph y is equal to 2x plus 3 intersects the x-axis midway between -1 and 2 okay so and that is at a point -3 by 2 0 you also know that the 0 of 2x plus 3 is equal to -3 thus the 0 of the polynomial is 2x plus 3 is the x coordinate of the point where the graph y is equal to 2x plus 3 intersects the x-axis. So, దీని అర్థం ఏంటి అంటే సో ఇఫ్ వీ హ్యావ్ టు ప్లాట్ ద గ్రాఫ్ ఆఫ్ y is equal to 2x plus 3 సో మనం సో ఈ యొక్క y is equal to 2x plus 3 అనేది దేని గుండా పాస్ అవుతుంది లైక్ -2 -1 సో 2 7 సో ఇది ఏంటంటే సి ఇట్ కెన్ పాస్ త్రూ ఎనీ పాయింట్స్ సో ఈ గ్రాఫ్ కింద ఎనీ పాయింట్స్లో పాస్ అవ్వచ్చు అది
బట్ వీఆర్ టేకింగ్ టు రిప్రజెంట్ అనమాట. సో కాబట్టి రిప్రజెంట్ సో మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి ఈ 2 పాయింట్స్ తీసుకున్నాం. సో ఇవి కూడా ఎలా వచ్చాయి అంటే మనం x వాల్యూ -2 తీసుకుందాం. సో y x వాల్యూ మనం -2 తీసుకుంటే సో హియర్ 2 into 2 that is -4 plus 3 that is -1. Therefore x వాల్యూ మనం 2 తీసుకుంటే -1 వచ్చింది. సారీ -2 తీసుకుంటే -1 వచ్చింది. అండ్ అలాగే x వాల్యూ 2 తీసుకుందాం. x వాల్యూ 2 తీసుకుంటే that is 2 into 2 plus 3 that is 4 plus 3 that is 7. సో ఇలాగా మనకి x వాల్యూస్, y వాల్యూస్ వచ్చాయన్నమాట. సో దాన్ని మనం ప్లాట్ చేస్తే సో ఆ ప్లాట్ చేస్తే సో అలా ప్లాట్ చేస్తే ఆ ప్లాట్ చేసిన గ్రాఫ్ ఏంటంటే దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్ట్రెయిట్ లైన్. బట్ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే సో ఇట్ ఈస్ హిట్టింగ్ ద పాయింట్ ఆర్ ఇట్ టచెస్ ద x యాక్సిస్ అట్ పర్టిక్యులర్ పాయింట్. సో ఆ పర్టిక్యులర్ పాయింటే జీరో ఆఫ్ ది పాలినామియల్ అనమాట. ఓకే. సో ఆ జీరో ఆఫ్ ఎ పాలినామియల్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వి నో దట్ 2x plus 3 equals to 0. సో x is equal to -3/2. ఓకే. సో ఆల్రెడీ x యాక్సిస్ టచ్ చేస్తుంది అంటే దట్ ఈస్ y ఈక్వల్స్ టు 0 అంతే కదా. సో దేర్‌ఫోర్ ద పాయింట్స్ విల్ బి -3/2 అండ్ 0 అండ్ హియర్ -3/2 ఈస్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్. ఓకే. జీరో ఆఫ్ పాలినామియల్. సో దీన్నే వాడు ఏమన్నాడు సో ఇన్ జనరల్ a linear polynomial ax plus b where a is not equal to 0. So the graph of y is equal to ax plus b is a straight line. Okay, so here we are getting a straight line which intersects the x-axis at exactly at one point, namely that is minus b by a. Therefore, the linear polynomial ax plus b is ax plus b a not equal to 0 has exactly 1 0, namely the x coordinate of the point where the graph of y is equal to ax plus b intersects the x-axis. సో ఏ పాయింట్ దగ్గర అయితే ఈ గ్రాఫ్ అనేది x యాక్సిస్ టచ్ చేస్తానో దట్ ఈస్ కాల్డ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్. ఓకే. సో ఇక్కడ ఒక దగ్గర టచ్ చేసింది కాబట్టి ఇట్ విల్ హ్యావింగ్ ఓన్లీ 1 జీరో ఆఫ్ ది పాలినామియల్. సో అందుకే ఇక్కడ -3/2 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ విల్ బి సమ్ గ్రాఫ్, ఏదో ఒక గ్రాఫ్ ఉంది, అది x యాక్సిస్ ని 2 ప్లేసెస్‌లో టచ్ చేసింది లైక్ ఇలా. సో ఇలా టచ్ చేసింది. సో అప్పుడు ఏంటంటే ఆ యొక్క పాలినామియల్‌కి 2 జీరోస్ ఉన్నాయని అర్థం. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్స్‌లో మనం చూసాం కదా x = 4 వచ్చింది, 3 వచ్చింది అలా. సో అక్కడ ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ 2 జీరోస్ అనమాట. సో వాటి యొక్క గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందో మనం ముందు ముందు డిస్కస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ సో నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే సో హియర్ వి హావింగ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మనకు తెలుసు వి హావ్ 2 జీరోస్. సో 2 జీరోస్ అంటే x యాక్సిస్‌ని మనం 2 ప్లేసెస్‌లో టచ్ అవుతుంది. సో గమనించాం. సో ఈక్వేషన్ ఏంటి ఇక్కడ? సో y ఈక్వల్స్ టు x² - 3x - 4. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఏదైనా సరే నంబర్ లైన్‌లో గ్రాఫ్‌లో మనం ప్లాట్ చేయాలంటే వి విల్ టేక్ 0 నుంచి పాజిటివ్ తీసుకుంటాం, 0 నుంచి నెగెటివ్ తీసుకుంటాం. సో అప్పుడే మనకేంటంటే బోత్ క్వాడ్రంట్స్‌లో లైక్ పాజిటివ్ సైడ్ ఆఫ్ ది అండ్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్ అండ్ నెగెటివ్ సైడ్ ఆఫ్ ది x యాక్సిస్ అండ్ y యాక్సిస్‌లో మనకేంటంటే పాయింట్స్ వస్తాయి. సో అలా ఇచ్చేస్తే ఆ గ్రాఫ్ అనేది ఏంటి వచ్చిందంటే పారాబోలా. సో హియర్ సో ఎప్పుడైనా సరే y ఈక్వల్స్ టు ax² ప్లస్ bx ప్లస్ c. సో ఏదైనా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ అనేది ఆల్వేస్ హ్యావింగ్ ఏ పారాబోలా. సో పారాబోలా ఇస్ జస్ట్ లైక్ ఏ కర్వ్, ఓపెన్ కర్వ్ అంటారు. సో ఓపెన్ కర్వ్ దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హియర్ or here. Okay. So these are called parabola curve అనమాట. సో అయితే నెక్స్ట్ ఓకే. సో ఇన్ ఫ్యాక్ట్ ఎనీ క్వాడ్రాటిక్ పాలినామియల్, ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయినా సరే ఒకవేళ దాని స్టాండర్డ్ ఫార్మ్ అనేది y = ax² + bx + c ఉంది అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 2 షేప్స్. ఓకే. సో ఎయిదర్ ఓపెన్ upwards or open downwards, and depending on whether a greater than 0 or a less than 0, these curves are called parabolas. Okay. సో ఏదైనా సరే క్వాడ్రాటిక్ పోలినామియల్ దాని యొక్క కర్వ్స్ ఏంటంటే ఓపెన్ కర్వ్స్ లైక్ ఓపెన్ upwards or open downwards. సో దీస్ కైండ్ ఆఫ్ కర్వ్స్ విల్ బి రిప్రజెంటేటెడ్ ఫర్ క్వాడ్రాటిక్ పోలినామియల్. అండ్ అలాగే ఇది అలాగా క్వాడ్రాటిక్ పోలినామియల్ కాబట్టి ఇట్ విల్ హ్యావ్ 2 జీరోస్. సో ఆ 2 జీరోస్‌ని మనం తెలుసుకుందాం ఎలా అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? y ఈక్వల్స్ టు x² - 3x - 4. సో దీన్ని మనం జీరోస్ కనుక్కోవాలి అంటే
we have to equate it to 0. సో దీన్ని మనం 0కి ఈక్వల్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ యొక్క రిలేషన్ 3కి రిలేటెడ్ అవ్వాలి. సో దెన్ వి విల్ టేక్ 4 అండ్ 1. అంతే కదా! సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్స్ టు 0. గమనిస్తే మైనస్ 4x అండ్ 1x. అండ్ అలాగే ఇక్కడ మైనస్, ఇది మైనస్, ఇది కూడా మ్యాచ్ అయింది. సో దేర్‌ఫోర్ x మనం కామన్ తీస్తే ఇట్ విల్ బి x మైనస్ 4 అండ్ అలాగే ఇక్కడ మనం 1 కామన్ తీస్తే ఇట్ విల్ బి x మైనస్ 4. ఓకే. ఈక్వల్స్ టు 0. సో ఇప్పటి నుంచి మనం x మైనస్ 4 కామన్ తీస్తే x మైనస్ 4 and x plus 1 equals to 0. So therefore, we will equate it to 0 to find zeros. X is equal to 4 and here x plus 1 equals to 0. X is equal to minus 1. Okay. So ikkada entante x is equal to 4 and x is equal to minus 1, two roots వచ్చాయి. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే x having minus 1 and x is equal to 4. Okay. Of course, y coordinate always 0 ఎందుకంటే it always touches x axis. ఎప్పుడైతే x axis టచ్ చేస్తుందో the y coordinate will always be 0. ఓకే. సో ఎందుకంటే హియర్ y is equal to 1 అంటే ఇది. సో 1 ఇది 1 ఇది 1. సో y equal to 2 ఇది. బట్ ఏదైనా సరే మనం 0 సెలెక్ట్ పాయింట్ వచ్చేస్తాం ఇట్ ఆల్వేస్ టచ్ ద x axis. సో దేర్‌ఫోర్ the y coordinate will always be 0 అన్నమాట. సో అందుకనేసే సో x having the so x touches the points at minus 1 0 and 4 0. Okay. సో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కైనా సరే అప్లై అవుతుంది అండ్ వి ఆల్వేస్ గెట్ ఏ పారాబోలా అన్నమాట. ఓకే. నెక్స్ట్. సో హియర్ సో మనం చూసాం లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాబోలాస్ వస్తాయని చెప్పాం. సో ఇందులో దేన్ని ఏది రిప్రజెంట్ చేస్తుందో చూద్దాం. సో హియర్ కేస్ 1. Like here the graph cuts x-axis at two distinct points a and a dash. The x coordinates of a and a dash are two zeros of the quadratic polynomial ax square plus bx plus c. సో ఇక్కడ ఏంటంటే ఈ గ్రాఫ్ టూ పాయింట్స్ దగ్గర x ని టచ్ చేస్తుంది. కాబట్టి దీస్ ఆర్ ది జీరో ఆఫ్ ది పాలినామియల్. ఓకే. సో దాన్ని కూడా ఏంటంటే x కోఆర్డినేట్స్ మనం ఎప్పుడైతే లైక్ ఆ గ్రాఫ్ యొక్క ప్లాట్ చేస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏబి లేకపోతే సిడి అనుకుంటే, లేదా దీన్ని మనం ఎలా కూడా రాసుకోవచ్చు. సో బి అనేది ఎలాగ జీరో కదా, సో ఏ జీరో బి జీరో అలా తీసుకుంటే సో ఏబి అనేవి వాటి యొక్క రూట్స్. సిమిలర్లీ అలాగే ఇక్కడ కూడా టచ్ చేస్తుంది. సో వన్ హ్యావింగ్ పాజిటివ్ వాల్యూ అండ్ వన్ హ్యావింగ్ నెగిటివ్ వాల్యూ. ఇక్కడ ఏంటంటే టూ కూడా పాజిటివ్ వాల్యూస్. ఓకే. సో హియర్ సెకండ్ కేసులో చూద్దాం. సో హియర్ ద గ్రాఫ్ కట్స్ ద x యాక్సిస్ ఎగ్జాక్ట్లీ at one point. At two coincident points, so the 2 points, case 1 coincide here to become 1 point. Okay. So the x coordinate of a is the only zero of the quadratic polynomial. Only zero of the quadratic polynomial ax plus bx plus c. సో ఈ కేసులో ఏంటంటే x అనేది ఒకే ఒక జీరో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ టచింగ్ ద x axis at only 1 point. కాబట్టి దీనికి ఏంటంటే హ్యావింగ్ ఓన్లీ జీరో ఆఫ్ ది quadratic polynomial in this case. ఓకే. నెక్స్ట్. సో హియర్ కేస్ 3. సో ఇక్కడ ఏంటంటే మనం గ్రాఫ్ని ప్లాట్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ టచింగ్ ది ఎక్స్ యాక్సిస్. ఈ ఎక్స్ యాక్సిస్ని అసలు టచ్ చేయట్లేదు. ఓకే. సో కాబట్టి దీనికి జీరోస్ అనేది లేదు. ఓకే. సో హియర్ ద గ్రాఫ్ ఈజ్ either completely above the x axis or completely below the x axis. So therefore it does not cut the x axis at any point. Therefore the quadratic polynomial ax square plus bx plus c has no zero. So దీనికి అసలు జీరో ఉండదు in this case. సో హియర్ సో we will see this. సో ఇక్కడ ఏంటంటే y ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4x. సో y is equal to x cube minus 4x ఇచ్చాడు. సో దీనికి ఏంటంటే ఇట్ ఈస్ అ క్యూబిక్ ఈక్వేషన్. కాబట్టి we will have 3 roots. 3 roots అంటే ఏంటి? గ్రాఫ్ అనేది x యాక్సిస్ ని 3 పాయింట్స్ దగ్గర టచ్ చేయాలి. ఓకే. 3 పాయింట్స్ దగ్గర టచ్ చేయాలి. టచ్ చేసిందా? ఎస్. హియర్ 1 హియర్ 1 అండ్ హియర్ 1. ఓకే. సో ఇక్కడ మనం ఎలా ప్లాట్ చేస్తాం? లైక్ 0 వాల్యూ తీసుకున్నాం, y ఈజ్ కూడా 0 వచ్చింది. ఇక్కడ 1 తీసుకుంటే -3 వచ్చింది. 2 తీసుకుంటే 0 వచ్చింది. ఓకే. సో therefore we can say that the cubic equation will touches the x axis at 3 different points. Okay. Next.
Here we will see first example. Look at the graphs in the figure 2.9 given below. Each is the graph of y is equal to p of x, where p of x is a polynomial. For each of the graphs, find the number of the zeros of p of x. సో మనకి తెలుసు కదా ఏంటి, లైక్ ఎక్కడైతే ఎక్కడైతే కర్వ్ ఆర్ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సెస్ ని మనం టచ్ చేస్తుందో, సో దెన్ ఇట్ విల్ బి ద జీరో ఆఫ్ దట్ పర్టిక్యులర్ పాలినామియల్. సో ఇక్కడ మనం చూస్తే హియర్ ఫస్ట్ దాంట్లో ఇట్ ఈస్ టచింగ్ ద x axis at one point. Okay, so the number of the zeros will be 1 as the graph intersects the x axis at only one point. And అలాగే ఇక్కడ ఏంటంటే టూ పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది, therefore the number of zeros will be 2. Okay, and ఇక్కడ it is touching the x axis at 3 points, therefore the number of graphs will be 3. Okay, so here this is the linear graph. ఈ లీనియర్ గ్రాఫ్ లో ఇక్కడ x axis టచ్ చేస్తుంది, y axis కూడా టచ్ చేస్తుంది. బట్ ఎక్స్ యాక్సిస్ ఎన్నిసార్లు అయితే టచ్ చేస్తుందో దట్ విల్ బి ద రూట్ అనమాట. ఓకే, సో దేర్ ఫోర్ హియర్ ఇట్ ఈస్ ద జీరో విల్ బి 1, ద నెంబర్ ఆఫ్ జీరో విల్ బి 1 అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా కర్వ్ అనేది ఎగ్జాక్ట్లీ 1 పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. ఓకే, దేర్ ఫోర్ ద జీరోస్ విల్ బి నెంబర్ ఆఫ్ జీరోస్ విల్ బి 1. ఓకే, సో ఈ గ్రాఫ్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ టచింగ్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ 1 2 3 4. సో 4 పాయింట్స్ దగ్గర ఇది x axis ని టచ్ చేస్తుంది, therefore the number of zeros will be 4. ఓకే, సో సింప్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక కర్వ్ ఆర్ ఏదైనా గ్రాఫ్, ఏదైనా ఒక లీనియర్ లైన్, స్ట్రైట్ లైన్, సో x axis ని ఎన్నిసార్లు టచ్ చేస్తే సో దట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పర్టిక్యులర్ పాలినామియల్. ఓకే, నెక్స్ట్